అందరికీ మరణాత. దేవుని దయ వలన ఈ దినమందు మరలా మరుసటి సంవత్సరము దాటిపోయి ఈ నూతన సంవత్సరములో మనము మరలా ప్రవేశపెట్టబడి ఈ దినమందు దేవుడు ఈ నెలలో 2వ శనివారాన్ని మనకి దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మరణాత. ఆయన కృప వలన మనము నిత్యము ఆయనలోనంటండి ముందుకు సాగాలి అనంటే దేవుడు మనల్ని ఏం చేయాలి? కాపాడాలి. నిజమే, కాపాడకపోతే గనక మనము ఇలాగున ఉండలేము. అందుకనే మనకు దేవుడు సిలువ శ్రమ వలన సిలువలో శిక్షను ఏం చేశారంట? ఆయనే శిక్ష విధించుకున్నారు. అందుకని ఈ దినమందు దేవుడు తన పిల్లలను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కాపాడడానికి ఆయనే ఈ దినమందు మన మధ్యకు దిగువచ్చారు అనుకుంటేనే ఏమా మన దగ్గర దేవుడు ఉంటారంట. అందుకని ఒక మాట చదువుకుందాము మనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు చదువుకుందాం. ఆయన తృణీకరింపబడినవాడు, ఆయను మనుషుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుషులు చూడ నల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను 3-4 వచనాలు అంతే. మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ మహాప్రేమను బట్టి యొక్క దినమందు మాకు కావలసిన ఆత్మీయ ఆహారమునిచ్చి సిద్ధపరచమని, సిద్ధమునకు కర్తవు దాతవుగా మా మంచి బోధకునిగా మా మధ్యకు వచ్చి ఈ మంటి పురుగును మరుగు చేసుకుని మీరే నా ప్రభువా నీ సహాయమును అందించమని సహవాసమునకు కర్తవు దాతవుగా మా మధ్యకు దిగి వచ్చిన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని కృపాహస్తము కూడి వచ్చిన మీకు ఆయన కృప అందించును గాక. ఆమేన్. ఈ దినమందు ఈ యెషయా భక్తుని యొక్క జీవితములో ప్రభు యొక్క శ్రమ కనబడుతూ ఉంది. ఆ శ్రమ ఏమిటి అనంటే, ఎలాంటి శ్రమ అనంటే చదవండి ఒకసారి. అతడు తృణీకరింపబడినవాడు. చాలమ్మ. తృణీకరింపబడుట ఈ సంవత్సర కాలములో, మన జీవిత కాలములో, లేకపోతే ఈ సంవత్సర కాలములో ఎంతమంది మనలను తృణీకరించారు? ఏమో తృణీకరించారా? తృణీకరింపబడిన వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అవునమ్మా? తృణీకరించడం అంటే తృణీకరించడం అంటే నీ లెక్కలేదు, అలా వెళ్ళు, పక్కకెళ్ళు, నీ మాట వినను, నువ్వు అసలు లెక్కల్లోనే లేవు, అసలు నువ్వెవరువో కదండి. ఇలాగంట. రెండోది,
చదవండి. మనుషుల వలన విసర్జింపబడిన వాడవును. మనుషుల చేత మనుషులు విసర్జింపబడుతూ ఉన్నారా? ఏమో విసర్జింపబడట్లేదా? విసర్జింపబడిన వానికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అవునండి. దేవుడు నీ కొరకు తృణీకరింపబడిన వానిగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, ఏమా మనుషులు చూడనల్లని వానిగాను, ఒక్కొక్కరి యొక్క జీవితంలో ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయండి. ఇవి లేని వారు ఎవరు లేరు. కానీ ఇవన్నీ మానవునికి ఉన్నాయని ఆయన శిలువ మరణములో తెలియపరచబడుతూ ఉన్నది. ఆయన ఏ మరణం పొందాడమ్మా? ఏదోనండి, అందరూ తీసుకెళ్లారంట, కొట్టారంట, చంపేశారంట, శిలువ మరణము వేశారంట, ఆయనను గాయపరిచారంట. ఏమి గాయాలవి? ఎలాంటి గాయాలు? మనిషి మనిషిని తృణీకరిస్తేనే జీవిత కాలములో మర్చిపోలేము మనము. మనిషిని మనిషి విసర్జిస్తేనే జీవిత కాలములో మనము మరిచిపోలేము. అవునండి. ఒకరి ఎడల ఒకరు వ్యసనము కలిగి ఉంటేనే మనిషిని మనం మర్చిపోలేము. ఇలాంటి జీవితములలో నుండి మనలను విడిపించడానికి, మనిషిని విడిపించడానికి మనిషి వలన మా దేవుడికంట ఏం పడిందంట? శిక్ష. ఆదామవ్వలు పాపమును తన తన శ్రమ ద్వారానంటండి శిక్షించుట. ఆదామవ్వలను ఎవరి పాపం వల్ల శిక్షింపబడ్డారు అనంటే, మానవుడు దేవునికి వ్యతిరేకముగా తిరిగి కాదు. ఎవరి వలన పడ్డాడంటమ్మా? సాతాను వలన. సాతానులో నుండి పాపం వచ్చెను. ఆ పాపము నర శరీరములోనికి వెళ్ళి ఏం చేసిందంట? నర శరీరములోనికి కూడా వెళ్ళింది. అందువల్ల శిక్షను అంట బయలుదేరింది. ఈ నర శరీరములోనికి ఈ పాపం ప్రవేశింపకపోతే ఎవరికి శిక్ష లేదు? ఎవరికి లేదు? మానవునికి శిక్ష లేదండి. ఈ శిక్ష ఎందువలన అంటేనంటమ్మా, అందువలన శిక్షలు బయలుదేరాయి. ఎక్కడి నుంచి? పాపములో నుండి శిక్షలు ఏమయ్యాయంట? బయలుదేరాయి. ఈ బయలుదేరిన శిక్షలంట, ఈ శిక్షలు నిజార్థమందు ఏమవుతున్నాయంట అనంటే, శిక్షలు కావు గాని శ్రమలే శిక్షలయ్యున్నవి. శ్రమలు ఏమయ్యున్నావంటండి? శిక్షలయ్యున్నాయంట. ఆ శ్రమలు శిక్షలుగా ఉండడం వలన, అనగా ఆత్మీయ జీవనము యొక్క తర్ఫీదు నిమిత్తము శిక్షలు వస్తున్నాయి. దేని వలనంటమ్మా? ఆత్మీయ జీవము యొక్క తర్ఫీదు ఎవరు పొందాలి ఇప్పుడు? ఈ తర్ఫీదు దేని వలన వస్తుందంట? తర్ఫీదును బట్టి నిమిత్తమై శిక్షలు వస్తున్నాయి. అందుకు నేనంట వేదనగా వ్యాధి, వేదన కలిగిన వ్యాధి, రెండవది కరువులు, మూడవది అపాయములు, నాలుగవది శరీర మరణము, హేడెస్సు అంటే ఇవన్నీ పాప శిక్షలే. పాప శిక్షలు ఎలా ఉన్నాయి అనంటే, ఇక్కడ భక్తులైన వారు రాసిన మాట ఏమిటి అనంటే, వ్యాధి ఒక శిక్ష. కరువు, దేనిని బట్టి మానవుడు కరువు కలిగి ఉన్నాడు? ఏమి లేదు, అదే కరువండి. అవునమ్మా? ఆ కరువేమిటి అనంటే, ఏది లేమి కలిగి ఉన్నారో
ఏది కష్టము కలిగి ఉన్నారో, ఏది శ్రమ కలిగి ఉన్నారో, ఏది బాధ కలిగి ఉన్నారో, మాదేది లేకపోతేనే దాన్నేమంటారు? వస్త్రం లేదనుకోండి, వస్త్రం కరువు అంటారు కదండీ! ఇల్లు లేదనుకోండి, అయ్యో! ఇల్లు లేకుండా ఉన్నారు. లేకపోతే గనుక ఏది లేదో అది కరువు. అందుకనే కరువులే కాదు, మానవునికి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏమొస్తున్నాయంట? అపాయములు లేవా? ఈ అపాయములు ఎలా ఉన్నాయి అనంటే, మా అసలు మనిషిని ఇలాగా కనబడడం లేదు. రోడ్డు మీదకి వెళితే, ఈరోజు ఈ సంవత్సరాన్ని చూడని వారు ఎందరో ఉన్నారు కదమ్మా! దేని వలన? అపాయములు. అందుకనే తండ్రి గారు ఎప్పుడూను అపాయముల వలన ఏ అపాయము రాకుండా ఉండాలని కొన్ని పాటల్లో రాశారమ్మా. ఒక మాట ఉంటుంది. ఈ సంవత్సరములోను దేవుడు మనలను కాపాడినందుకు కృతజ్ఞత చెల్లించాలి అని ఒక పాట రాశారు. ఉపకారీ నుతినీకౌ ఉపకారులన్మించిన ఉపకారీ నుతినీకౌ ఉపకారీ కావా. అమ్మ, ఉపకారి నుతినీకౌ. ఉపకారము దేవుడు చేశారంట. ఉపకారము చేసినందుకు మనం ఏం చేయాలి? నుతి అనగా స్తుతి చెయ్యాలి. ఈ స్తుతి ఎలా ఉంది? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీవు నన్ను కాపాడావు గనుక నీకు స్తుతి. అందుకనే దేవుడంటా ఉన్నారు, శరీర మరణము వలన కూడా శిక్ష. ఇంకొకటి హేడెస్సు అంటే అది పాప శిక్షలు. ఈ పాపం వల్ల వచ్చిన ఫలితములే శిక్షలు. ఇవి మనలను పాపము తట్టు త్రిప్పి ద్వేషించేటట్టు చేస్తున్నాయి. ఈ శిక్షలంట దేనితోటి తిప్పుతున్నాయమ్మా? మనిషిని పాపం తట్టు తిప్పుతా ఉన్నాయి. మరలా పాపాన్ని ద్వేషించేటట్టు చేస్తున్నాయంట. ద్వేషించడమే కాదు, అక్కడ అంటున్నారు, ఇవి మనలను దేవుని తట్టు త్రిప్పి మారు మనస్సు మార్గమును ఏర్పాటు చేస్తున్నాయి. అసలు మనిషికి శిక్ష లేకపోతే మార్పు అనేదే ఉండదు. ఉందమ్మా? లోకములో మనిషి అంటాడంట, విశ్వాసి పాడుకుంటాడంట, ఏమని? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, నీ మనస్సు మారాలి. ఏం మారాలి అంటున్నారు. అసలు మారిందా? నీ మనస్సు చెప్పడం కాదు, నేనంటాను మారాలి మారాలి నా మనసే మారాలి, మారాలి మారాలి నా మనసే మారాలి, మారిన మనస్సు దేవునికిస్తే ఫలితం ఉంటుంది, నా మారిన మనస్సు. అందరూ పాడుతున్నారా? మీ మనస్సు మారాలా, నా మనస్సు మారాలా అంటే ఎవరి మనస్సు వారికి మారగలిగితేనే మార్గములోనికి వెళ్ళగలము. అందుకనే ఇవి మనలను దేవుని తట్టు త్రిప్పి మారు మనస్సుకు మార్గమును ఏర్పాటు చేశాను గనుక వీటికి నేను రక్షణ
శిక్షలు అనే పేరు పెట్టాను అన్నారట. ఇవంట రక్షణకు శిక్షలు. అంటే ఒక మనిషి రక్షింపబడాలి అని అంటే గనక ఏం కావాలి? శిక్షలు కావాలి. ఈ శిక్షలు ఉంటేనే గాని మనిషి రక్షణలోనికి రాలేడు. అందుకనే నాశన శిక్షలు కావివి. ఏవి? కరువు, వ్యాధులు, అపాయములు, ఇంకా ఏమా అపాయములు, శరీర మరణము, హెడెస్. ఇవి ఏ శిక్షలు కావు ఏమా? దేవుడు అంటండి మానవుణ్ణి శిక్షించి క్షమించాడండి. శిక్షించగలిగిన వారు క్షమించగలరు, అవునండి. కొందరు శిక్షిస్తారు కానీ క్షమించలేరు. అందుకని ఇక్కడ భయంకరమైన శిక్ష ఏదనగా నరకము, అది రెండవ మరణము. శరీరం మరణమునకంటా మనం భయపడకూడదంటండి. అయ్య బాబో చనిపోతానేమో, ఈ సంవత్సరం ఎలాగుంటుందో, వచ్చే సంవత్సరానికి ఎలాగుంటానో, రేపు పొద్దున్న రేపు రోజుకి ఎలా ఉంటానో అని మానవుడు అనుకోకూడదంట. అందుకని అంటాడు, రేపటి గురించి నీవు అతిశయపడకు, రేపు ఏది జరుగునో మీకు తెలియదు. అమ్మ, ఏమన్నా జరుగుతుందని మీకు తెలుస్తుందా? తెలియదండి. అందుకని రేపు మనది కాదు, ఈ రోజే మనది. అందుకని దేవుడు అంటున్నారు, ఇది దేవుని యొద్ద నుండి నిత్యమైన హేడెస్సు, అదే శిక్ష. అంటే రెండవ మరణము కొరకు నీవు భయపడాలి గాని మొదటి మరణము కొరకు నీవు భయపడనవసరం లేదు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనములో, 8వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈ చాలమ్మ, క్రీస్తు యేసునందు మీకు ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు యేసు ప్రభువే మన కొరకు మరణమైతే ఇప్పుడు శిక్ష ఉందమ్మా? లేదండి. అందుకని ఇక ఏ శిక్షా విధియు లేదు. ఇది క్రీస్తు వల్ల మనకు తప్పిపోయెను. సంవత్సరములోనంటమ్మా ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ప్రభుత్వం వారు లేకపోతే గనక జైల్లో పెట్టి ఒక శిక్షను విధిస్తారు. అది భూలోకములో చిన్న శిక్షకే, తప్పు చేసినందుకు శిక్షను అనుభవించడానికే ఎలా ఉంటది అంటే, చాలా తప్పు చేసినా నేను తప్పు చేయలేదని ఫీల్ అవుతారంట. అవునమ్మా? ఇది ఒక పెద్ద అవమానం కింద ఫీల్ అవుతారంట. ఎందుకని? చేసినా ఆ తప్పుని ఏం చేసుకోవాలి? కప్పుపుచ్చుకోవాలనంట. అందుకని ఈ అపోస్తల కార్యముల గ్రంథములో 22వ అధ్యాయము 29వ వచనములో ఒక మాట, కాబట్టి అతనిని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి, మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతనిని బంధించినందుకు సహస్రాధిపతులు భయపడిరి. చాలండి. ఈయన ఎవరు అనంటే పౌలు గారు, రోమియుడు. ఈ రోమా ప్రభుత్వములో ఒక ఉద్యోగి అయినా ఆయనంట మారిపోయి దేవుని పనిని చేస్తా ఉన్నారు. ఇప్పుడు దేవుని కొరకు శిక్షను అనుభవిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ముందేమో పౌలు గారు కొట్టారండి. ఇప్పుడు ఎవరిని కొట్టారు పౌలు గారు? నా మాట ఎవరికైనా అర్థమవుతుందా? దేవుని నమ్ముకున్న వారందరినీ చెరసాలలో వేయించి కొరడాలతో కొట్టించి నానా హింసలు పెట్టాడు కదండి. పెట్టారు. అప్పుడు
ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు సౌలుని పిలిచారు. ఏమని? సౌలా సౌలా, నన్ను ఎలా హింసించుచున్నావు? ఏమో సౌలుని పిలిచి, అదేంటది, తన ప్రజలను కొడతా ఉంటే ఎవరిని కొడుతున్నారన్నారు? నన్ను కొడుతున్నావన్నారు. ఇప్పుడు మనం ముందు చదువుకున్న యెషయా గ్రంథములో అంటారు, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇదేంటండి? ఇక్కడ క్రీస్తు ప్రభు ఏమంటున్నారు? పౌలు భక్తుని దగ్గర, పౌలు భక్తుడు రాస్తున్న మాట, ఇదిగో నన్ను హింసించుచున్న సౌలా అని. తండ్రి కాలములో దేవుడు యెషయా భక్తునికి కనబడిన మాట ఏమిటంటే, ఇదిగో నేను నిన్ను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడినంటండి, దేవుడే కొడతా ఉన్నారు ఇప్పుడు కదండి. ఎందుకు కొడుతున్నారంట అనంటే, తన పిల్లలను రక్షించుకొనడానికి, తన పిల్లలను తనవారిగా చేసుకొనడానికి సాతాను బంధకములలో నుండి విడిపించి తన బిడ్డలుగా చేసుకోవడానికి. సరా, అందుకనే కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతనిని బంధించినందుకు సహస్రాధిపతులు సైతము భయపడిరి. దేవుడు నమ్ముకున్న తరువాత బంధించ ఎవరు భయపడుతున్నారమ్మా? తనవారే భయపడుతున్నారు. తనవారే దేవుణ్ణి అమ్మా ఎందుకు భయపడుతున్నారు అని అంటే, పౌలు గారిలో దేవుడు కనబడుతున్నారంట. మనలో ఎవరు కనపడుతున్నారో కదమ్మా? దేవుణ్ణి నమ్ముకున్నాము అని అంటే ఎవరు కనపడాలంట? దేవుణ్ణి నమ్ముకున్న వారిలో దయా, ప్రేమ, జాలి కనబడాలి. మనుషులు ఇప్పుడు ఏది ఎక్కువైపోయింది? కక్ష, క్రోధము, ఏమో అసూయ, ద్వేషము, ఇది ఎక్కువైపోతే మనుషుల్ని దేనిలో మనము దేవుణ్ణి నమ్ముకున్నాము అనంటే ఏమి కనపడుతుంది? అమ్మా ఆ అమ్మొస్తే చాలు, ఆ ముఖం మీద ఎన్ని పేలాలు వెళ్తాయంట లోకములు అంటారు కదా. నీ ప్రేమ, యేసు ప్రభు నీకు చూపించిన ప్రేమ, నీవు ఇతరుల ఎడల ఎలా ప్రేమ కలిగి ఉన్నావు? ఏ ప్రేమను చూపిస్తున్నావు? గొప్పవారిని గొప్పవారు ప్రేమించడం కాదు ఏమా, వారు నీకు మరలా పెట్టగలరు. పేదవారిని గొప్పవారుగా ఉన్న దేనిలో గొప్పతనము? ఆస్తిలోనా? ఏమో లోకములో ఏమంటారు? మీకు ఎంతమంది పిల్లలండి అని అడుగుతారు. మీకు ఎంత ఆస్తి ఉందని నన్ను అడగ కదమ్మా. పిల్లలే ఆస్తి. ఈ బిడ్డలను బట్టి లోకము శిక్షను అనుభవిస్తుంది, దేవుడు శిక్ష అనుభవిస్తున్నారు. అమ్మ దేవుడైనా అనుభవిస్తున్నారు ఇప్పుడు. ఎవరిని బట్టి? బిడ్డలను బట్టి. ఎవరా బిడ్డలు? యావత్ సృష్టి మీద దేవుడు తన పిల్లలుగా చేసుకున్న పిల్లలను బట్టి దేవుడే యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో వ్రాయబడిన మాట, తృణీకరింపబడిన వారిగాను, విసర్జింపబడిన వారిగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుష్యుడు చూడనొల్లని వానిగాను ఉండెను. ఎవరి ముఖం తెలుపు చేయడానికి? ఏమా మీ ముఖాలు తెల్లగా చేయడానికి, మీ ముఖాలు కళగా ఉండడానికి మొట్టమొదటి వచనం దగ్గర నుంచి చూసుకుంటే అక్కడ ఉంటుంది, స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఉన్నారు. ఏమా ఆయనకి ఏమి లేదంట? స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయన శిలువ మరణము నిన్ను నిలబెట్టింది ఈ దినమందు. ఆ శిలువ మరణములో నీవు రక్తములో కడగబడుటను బట్టి ఈ దినమందు ఇవి సజీవమైన రెక్కల చాటున మీరు దాచపడ్డారు. అవునమ్మా కదా?
ఈ సంవత్సరం గతించిపోయిందండి, ఏదో వెళ్ళిపోయిందిలేండి ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం నాకు అన్నీ కావాలండి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటారంట. ఏది కావాలని కోరుకుంటున్నారు? దేవుడు కావాలని కోరుకుంటున్నారా? దేవుడు సృష్టిలో ఇవి ఉన్నాయి, నాకు ఇది కావాలని కోరుకుంటున్నారా? దేవుడు కావాలనుకున్న వారికి సృష్టిలో ఉన్నాయన్నీ ఈ యొక్క మనిషికి స్వాధీనములో ఉంటాయంట. సృష్టిలో కావాలనుకున్న వారికంట కోరుకున్నది దొరకదంటండి. ఇది నమ్ముతారా? దేవుడు కొందనాలు మరణాత. ఎందుకని? అసలు సృష్టికర్తే నీ యొక్క తండ్రి అయినప్పుడు, రాజు అయినప్పుడు. అందుకనే తండ్రి గారు ఒక పాటలో రాస్తారు, కోరవు నీవు కావలసినవి ఓరకనే నీకిచ్చెదను, కోరవు నీకు కావలసినవి ఓరకనే నీకిచ్చెదను, ధారాళముగా నీచుటకు నా ధారాళము ధనానిధి వాస్తువులన్నీయు గలవు, ధనానిధి వాస్తువులు. చాలండి. దేవుడు తన ధననిధిలో నుండి నీకేది కావాలంటే అది ఇస్తారు. ఏమా కావాలండి వద్దా? కావాలి. నన్ను నీ ఆస్తిగా గైకొను. నీవే నా ఆస్తి. ముందు దేవుడు మనల్ని కోరుకున్నాడా? మన ఆస్తిని కోరుకున్నాడు? మనల్ని కోరుకున్నాడు. నిన్ను, నన్ను, ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేసుకున్నారమ్మా? కోరుకున్నారు. నువ్వు ముందు నన్ను ఆస్తిగా గైకొను, నేను నీ ఆస్తినై ఉంటాను. ఎవరికి కావాలి దేవుడు ఆస్తి? ఏమా ఆ ఆస్తి కావాలి, ఈ ఆస్తి కావాలి, ఆళ్ళ కావాలి, ఏళ్ళ కావాలి అని అనుకుంటే ఏమి దొరకదంట. దేవుడిచ్చే ఆస్తి దొరకదు. అందుకని ఈ యొక్క గ్రంథములో ఇంకొక మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో, న్యాయాధిపతుల గ్రంథము, అతడు పేనిన తరువాత చదివమ్మా, పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. చాలండి. ఇక్కడ అతడు పేనిన తరువాత పెట్టిన క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్యులతో ఒక్కని వలె అవుదునని ఆమెతో చెప్పాను. అసలు అక్కడ సందర్భం ఏమిటి కదమ్మా? సంసోను యొక్క స్థితి కనబడుతూ ఉంది. ఎంతో బలాఢ్యుడు. ఏమా సంసోను బలాఢ్యుడా బలహీనుడా? బలాఢ్యుడు. కానీ తన బలహీనత ఏం చేసిందంట? తన బలహీనత బలహీనుని చేసింది. అందుకనే చిన్న చిన్న త్రాళ్ళు నాకు సరిపోవు అంటున్నాడు. కానీ ఆ బలహీనత అంటండి, చివరికి వచ్చేసరికి ఒక మాట అన్నారు, తాను ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి తన జనాంగాన్ని రక్షించుకొనడానికి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యయ్యా, నీ త్రాళ్లతో నన్ను బంధించు, ఈ త్రాళ్లతో కట్టివేశారు కనుక నీ ఒక్కసారి బలం ఇస్తే వీరందరినీ చంపేస్తాను, నేను చనిపోయినా పర్వాలేదు. చూసారా, తన బలహీనతలో దేవుణ్ణి ఏం కోరుకున్నాడంట? బలాన్ని కోరుకున్నాడు. మనిషి యొక్క బలహీనతలో దేవునిని ఏం కోరుకుంటున్నారు మీరు? బలాన్ని కోరుకుంటున్నారా? నీ బలహీనత తాటు
చూడకు నా బలమూత ఇదిగో చూడుము నీ బలహీనత తట్టు చూడకు మూతటిది చూము మించిన పనులు నీ బలమునకు మించిన పనులు నా బలమే గదా చేయ వలసెను నా చేయవలసెను దేవుని బలము ఎలాంటి త్రాళ్లనైనను స్తంభములైనను పడగొట్టగలిగినది. ఇంకొక మాట చదువుకొని లూకాసు వార్త 23:33 వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడము వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. చాలా అమ్మ ఏం చేశారంట? ఇద్దరు నేరస్తులను దేవుని ప్రక్కన ఉంచారు. నీతిమంతులనా నేరస్తులనా? నేరస్తులు. లోకములోనంటమ్మా మంచివారు మంచివారితోనే సహవాసం చేయాలనుకుంటారు కదా. చెడ్డవారు చెడ్డవారితోనే సహవాసం చేయాలనుకుంటారంట. కానీ లోకాన్ని రక్షించే రక్షకుడంట ఆ కపాల స్థలమనబడిన చోటున ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన ప్రక్కన ఉన్నవారెవరు? నేరస్తులు. ఈనాటి కాలములో కూడా దేవుడనే ఒక నీతిమంతుని దగ్గర నేరము చేసిన మానవులందరూ నిలువబడి ఉన్నారు. అవునండి, నేరం ఎవరును పాపం చేయలేదా ఎవరును? పౌలు భక్తుడు అంటారు, ఒక్కడును నీతిమంతుడు లేడు. ఒక్కడును నీతిమంతుడున్నాడా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఇప్పుడు ఈ నీతిమంతులు ఎదురుగుండా ఎవరున్నారు? ఇప్పుడు మీ ఎదురుగుండా ఎవరున్నారు? సిలువ వేయబడిన నీతిమంతుడు ఉన్నారు. ఆనాటి కాలములో కల్వరిగిరి పైన అమ్మా ఆయన ప్రక్కన ఎవరున్నారమ్మా? నేరస్తులున్నారు. నేరస్తుల్లో ఒక్కరినైనా సరే దేవుడు మార్చగలిగారు కదండి. మనము కూడా దేవుని దగ్గర నిలబడిన మీరు కూడానంట ఏమై ఉండాలి? మీ ప్రక్కని ఒక్కళ్ళనైనా సరే మార్చేవారిగా ఉండాలి. చిన్ని క్రీస్తుల వలె మీరు క్రీస్తు నమ్మిన మీరు చిన్ని క్రీస్తుల వలె ఉండండి అన్నారు. మార్చేవారా? మార్చని వారా? ఏమా మనుషులంటండి చాలా స్వార్థపరులంట. అందుకు నేనంట శిక్షలు వస్తున్నాయంట. ఎందుకని? నేను బాగుంటే చాలు, నా పక్కోడు బాగోకూడదు. అమ్మా నేను బాగా తినాలి, పక్కోడు బాగా తినకూడదు. నేను బాగా సంపాదించుకోవాలి, ప్రక్కవాడు బాగా సంపాదించుకోకూడదు. ఎందుకనంట ఈ బాధలు? ఏమా ఈ బాధలన్నీ ఎక్కడంట? ఇక్కడే. అన్ని విడిచి వెళ్ళిపోతాం. మొదటి మరణము సమస్తమును విడిచిపెట్టేది. రెండవ మరణము అమ్మా కావాలా వద్దా? రెండవ మరణం వద్దు. రెండవ మరణము మనకి వద్దు. ఎందుకనంటే పరలోక రాజ్యము చేర్చబడడానికి మనమంట మోక్ష రాజ్యములోనికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మీకుందా ఆయాష? ముందమ్మా వెళ్ళాలనుందా? ఉండాలనుందా? నాకేమన్నారు అయ్యగారు? పప్పలు తింటారా తిప్పలు తింటారా? పప్పలు కావాలా తిప్పలు కావాలా? ఏం కావాలమ్మా? పప్పలే కావాలి. ఈరోజు రేపటి నుండి ఏంటి? పప్పల పండుగంట. ఏం పండుగ అది? అవునమ్మా ఏం పండుగ?
నిజమేనా కాదా? ఈ పండుగంట అందరూ మరి దేవుడి దగ్గర తిప్పలు లేకుండా ఉండాలంటే ఎక్కడ వండుకోవాలి మనం పప్పలు? ఎక్కడ వండుకోవాలమ్మా? దేవుని దగ్గరంట, అయ్యా నాకు తిప్పలొద్దు, పప్పలే కావాలి గనక నేను పప్పలు తినాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనికి రావాలి. అక్కడ నాకు జీవాహారం అనే పప్పలు దొరుకుతాయి. పరలోకానికి మార్గం అనే మా బాటను నేను వేసుకుంటాను. అక్కడి వరకు నన్ను తీసుకుని వెళ్ళు అనని ఎవరైతే దేవుణ్ణి కోరుకుంటారో ఈ తిప్పలు కలిగిన లోకాన్ని విడిచిపెట్టి పప్పలు కలిగిన పరలోక రాజ్యానికి చేరదామా వద్దా? అక్కడ ఏముండదంట? ఆకలి ఉండదు. అక్కడ పప్పలు లేవు. ఉన్నదా? ఆకలే లేదు, పప్పలు ఎందుకు? అవునండి. దాహము లేదు, నీళ్ళెందుకు? అవునమ్మా. చీకటి లేదు, అంతా వెలిగే. ఆయన ముఖము మనమును, మన ముఖమును ఆయన చూసుకుంటూ ఈ లోకములో స్తుతి చేస్తూ, ఈ లోకములో కదండి, పరలోకములో స్తుతి చేస్తూ ఆయనతోనంట మనము సాగిపోవాలి. మరణము లేకుండా ఏమా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలని కోరుకోండి. అలాగున చేయుటకు ఈ శిక్షల నుండి మనలను దేవుడు విడిపించి తన మహిమను మహదైశ్వర్యమునిచ్చిన తండ్రికి స్తుతి చేసుకుంటూ ఈ యొక్క మాటలు ఆయన మీ యొక్క ప్రార్థన ఎప్పుడూ చేసుకుంటూ ఆయన మాటలు మీలో నెరవేరి మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, నీ మహాప్రేమను బట్టి యొక్క దినమందు ఈ సమయమందు ప్రభువా, నీ పాదాలు దగ్గరకు వచ్చిన బిడ్డలందరినీ దీవించి నీ మహిమలోనికి చేర్చి నీ యొక్క నాయన వాక్యము ద్వారా ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ కాపుదలలో బిడ్డలను ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరణాత.